హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో ఏంటంటే హైబిస్కస్ హెయిర్ ఆయిల్ అండి. సో నేనైతే అదే వాడతాను, అందుకే నేను ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు అందరికీ చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఈ హెయిర్ ఆయిల్, హైబిస్కస్ హెయిర్ ఆయిల్ కొన్ని వందలు చేస్తున్నారు అందరూ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క రకంగా ట్రై చేసి మరీ చేసుకునే ఉంటారు. నేను కూడా అలాగే చేశాను. నేను కర్రీ లీవ్స్ హెయిర్ ఆయిల్ ట్రై చేశాను అండ్ అలోవెరా హెయిర్ ఆయిల్ ట్రై చేశాను. అవేమంతగా నాకు వర్క్ అవ్వలేదు. సో ఈ హైబిస్కస్ తో తయారు చేసుకున్న తర్వాత నా జుట్టు ఓడేమన్నా తగ్గింది. నిజానికి నాది బాగా జుట్టు, దాన్ని సరిగ్గా చూసుకోక, సరిగ్గా మెయింటైన్ చేయక, ఎక్కువ హెడ్ బాత్ చేస్తా, అట్లా ఆయిల్ పెట్టకుండా ఉండడం వల్ల జుట్టు మొత్తం పోయింది నాది. సో జుట్టుని ఎన్ని కొప్పులైనా పెట్టచ్చు అంటారు కదా, ఆ జుట్టు ఉంటేనే కదా ఏదైనా పెట్టుకోవడానికి కుదిరేది. అందుకని చెప్పి నా జుట్టు బాగా ఊడిపోయింది. జుట్టు మొత్తం ఊడిపోయి ఆఖరికి కొత్తిమీర కట్టమిగిలింది నాకు. జుట్టు తగ్గడానికి మందార పూల నూనె వాడచ్చు. జుట్టు వెంట్రుకలు కుదులను బలహీనం చేస్తుంది. దీంతో జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. కాబట్టి జుట్టు పెరగాలంటే చుండ్రు సమస్యను దూరం చేయాలి. 100 ml ఆయిల్కి నేను 9 మందారం పువ్వులు తీసుకున్నాను. నా దగ్గర 9 ఉన్నాయి, అందుకే ఉన్న వరకు వేసేసాను. మీ దగ్గర ఎన్ని అందుబాటులో ఉంటే అన్ని వేసుకోండి. కొంచెం ఎక్కువగానే తీసుకోండి. మందారం పువ్వుల వల్ల మనకి జుట్టు మంచి షైనింగ్గా ఉంటుంది. అట్లాగే జుట్టు బాగా పొడవుగా పెరుగుతుంది. కొంతమందికి జుట్టు ఫ్రిజీగా చాలా కొంచెం బాగుండదు. అట్లాంటి వాళ్ళకి హెయిర్ ఆయిల్ మంచి గ్రోత్ని ఇస్తుంది. ఇలా చూడండి, ఇదంతా నల్లగా వచ్చేస్తాయి. ఇంకో 5 minutes అట్లా ఉంచేస్తే లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి, సరిపోతుంది. నేను ఇందులో ఏం వేయట్లేదండి, ఓన్లీ ఈ మందారం పువ్వులు మాత్రమే వేసాను. పువ్వులో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది జుట్టుకు పోషణ ఇస్తుంది. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టును ఒత్తుగా చేస్తుంది. చూడండి, ఫైనల్గా ఇలా వచ్చేసింది. దీన్ని కొంచెం ఆయిల్ చల్లారే వరకు దీన్ని ఇలాగే ఉంచేసిన తర్వాత కొంచెం సేపు దీన్ని ఇలాగే ఉంచేసేయాలి చల్లారే వరకు. మీకు కలర్ కనిపిస్తుంది, మరీ రెడ్గా ఏమి రాదు, కొంచెం లైట్గా పింకిష్ కలర్లో వస్తుంది. మందారాన్ని సరిగ్గా వాడితే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. చుండ్రు తగ్గడానికి కూడా ఈ ఆయిల్ మంచిగా యూజ్ అవుతుంది. సో ఇదైతే ఆరిపోయింది. ఇప్పుడు ఇదంతా ఉంది కదా, దీన్ని కొంచెం ఇట్లా స్మాష్ చేస్తే మంచిగా ఆయిల్ మొత్తం వేస్ట్ వెళ్ళిపోయింది. ఇట్లా ఊరక మనం వడపోసామంటే జారిపోతుంది, చేతిలోకి రావట్లేదు. ఆయిల్ డైలీ యూజ్ చేయడం మూలంగా మన జుట్టు కూడా ఇంతే స్మూత్గా, సాఫ్ట్గా వస్తుంది. చూసారా ఎంత ఆయిల్ వచ్చేస్తుందో. ఇది ఊరికి స్ట్రెయిన్ చేస్తే ఇది మొత్తం వేస్ట్ అయిపోయింది. సగం ఆయిల్ డస్ట్బిన్లోకి పోద్ది. మందార పువ్వులో ఫ్లేవనాయిడ్స్, అమైనో యాసిడ్స్ కనిపిస్తాయి. ఈ ఫ్లేవనాయిడ్స్ తలలో రక్త ప్రసరణ పెంచుతుంది. అమైనో ఆమ్లాలు జుట్టులో కెరటిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఇది జుట్టుకు మెరుపును అందిస్తుంది. జుట్టుని పొడుగ్గా, చిక్కగా చేస్తుంది. చుండ్రు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పాను కదా, కాబట్టి మీరంతా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.